ప్రేక్షక దేవుళ్ళకి ఎస్పెషల్గా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మంచి రిజల్ట్ ఇచ్చారండి. ప్రతి ఒక్కరూ మరో చరిత్రతో కంపేర్ చేస్తున్నారు, కొంతమంది గీతాంజలితో కంపేర్ చేస్తున్నారు, ఇంకొంతమంది అభినందనతో కంపేర్ చేస్తున్నారండి. అంత మంచి మేము ఎక్స్పెక్ట్ చేయని వచ్చింది. నాకు నోట్లో మాటలు రావట్లేదు, హ్యాపీగా ఉన్నాను. కాబట్టి నేను ఫస్టే చెప్పాను, గొప్ప సినిమాకి గొప్పగా నేను చెప్పాల్సిన అవసరం లేదు అనేసి. నిజంగానే గొప్ప సినిమా చేశారండి మీరందరూ కలిసి. చాలా హ్యాపీగా ఉంది. ఎస్పెషల్లీ నా టీమ్స్ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నా ఆర్టిస్ట్ కానివ్వండి, నా టెక్నీషియన్ కానివ్వండి, ఎంత సపోర్ట్ అంటే నేను అర్ధరాత్రిలో లేపి నన్ను నిద్ర రాకపోతే అర్ధరాత్రిలో కూడా లేపేసేదండి. ఈరోజు చెప్తున్నాను ఎంత సాడిజం చేశాను అంటే వాళ్ళ విషయంలో. నిజంగా దాన్ని ఎంత సపోర్ట్ చేశారు. ఈరోజు అందరు నా ఒక్కదాని సక్సెస్ కాదు, ఇదంతాను అందరు సక్సెస్ అండి, అందరు సక్సెస్ ఇది. ప్రతి ఒక్కరూ ఇప్పుడు సినిమా చూడని వాళ్ళు దయచేసి సినిమాకి వెళ్ళి చూడండి. ఈ సక్సెస్ని మళ్ళీ మేము షేర్ చేసుకునే అవకాశం మాకు ఇవ్వండి. మరో గీతాంజలి ఇలా అనుకుంటున్నారో అలాగే ఇక్కడ కాకుండా ఇక్కడ ఉండిపోయే సినిమా చేశానండి నేను. అందరూ ఇక్కడ ఉండిపోతుందేమో అని మేము అనుకున్నాము, అది గుండెలో ఉండిపోయేలాగా. అంటే ఆ 3 సినిమాలతో కంపేర్ చేస్తున్నారు మాకు. అంటే అంత గొప్ప సినిమా చేసినందుకు, అంత గొప్ప సినిమా మీకు నేను ఇచ్చినందుకు నా అదృష్టం అనుకుంటున్నాను. నా టీం అదృష్టము, నా అదృష్టము. ఇంకొకసారి దయచేసి చూడని వాళ్ళు ఉంటే దయచేసి చూడండి, చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. మళ్ళీ మరో చరిత్ర అనుకోండి, గీతాంజలి అనుకోండి, అభినందన అనుకోండి, మరో మనసా తుల్లి పడకో అనుకోండి. మనసా తుల్లి పడకే నిజంగా పెద్ద డైరెక్టర్లు తీసిన పెద్ద సినిమాలతో ఈ సినిమాని ఆడియన్స్ కానీ మీడియా కానీ పోల్చడం అనేది మా డైరెక్టర్ సుజీ గొప్పతనం అనే చెప్పాలి. ఎందుకంటే తను చూడటానికి చాలా సాఫ్ట్గా ఉంటుంది, సాఫ్ట్గా మాట్లాడుతుంది. కానీ డైరెక్టర్గా ఉన్నప్పుడు మాత్రం చాలా తనకేం కావాలో చెప్పడానికి చాలా కఠినమైన నిర్ణయం తీసుకునేది, చాలా కష్టపడి పనిచేసింది. మా అందరికీ చిన్నప్పటి నుంచి స్నేహితురాలు కాబట్టి, తన హస్బెండ్ కూడా మాకు బాగా మంచి స్నేహితులు కాబట్టి మాకు ఆ చనువు ఉంది. బట్ తనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ ఎలా కావాలి అనేది అది చలపతిరావు గారికి చెప్పినా, నాకు చెప్పినా, ఎవరికి చెప్పినా కానీ కొత్త డైరెక్టర్లా కాకుండా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డైరెక్టర్గా తనకి రావాల్సిన ఎక్స్ప్రెషన్స్ని మా దగ్గర నుంచి తీసుకోవటం అనేది చూస్తూ ఉంటే సీన్ పేపర్ కూడా చేతిలో పెట్టుకోకుండా డైరెక్ట్ చేసేది. చాలా ఒక మంచి డైరెక్టర్ మళ్ళీ ఇండస్ట్రీలోకి వస్తోంది అని ఫస్ట్ డే మేము వర్క్ చేసినప్పుడే మేము అనుకోవటం జరిగింది. పక్కనే అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు, మ్యామ్ సార్ అందరు కో యాక్టర్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. అది ఎన్నిసార్లు చెప్పినా తక్కువ అండి, చాలా సపోర్ట్ చేశారు. దాంతోపాటు మీరు మా మూవీ వాచ్ చేసి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీడియా కూడా థ్యాంక్స్ అండి. మీరు మా ప్రెస్ మీట్స్ అన్నీ బాగా చూపించారు, అందరు చూసారు. చూసిన వెంటనే కాల్ చేస్తున్నారు, మాకు కాల్ చేసి చెప్పారండి. చాలా ఆనందంగా ఉందండి. ఫస్ట్ మూవీ బాగా నడుస్తుందండి ఇప్పుడే. మా డైరెక్టర్ మ్యామ్ అయితే మేము ఎప్పుడు కార్లో వెళ్ళినా అదే సాంగ్స్ వింటూ వెళ్తూ ఉంటాము. ఇంకా సాంగ్స్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ అండి. और मैम ने मुझे एक एक सीन्स में इतनी मेहनत करवाई है. ये सब मेहनत जो आज सक्सेस हुआ है वो सिर्फ सूजी मैम की वजह से है. और हमारी जो फिल्म में जो सीनियर आर्टिस्ट है जैसे कादम्बरी सर, उन्होंने इतना सपोर्ट किया है हम दोनों को, मुझे और अनुराग को, एक एक सीन्स को लेके आपको कैसे करना है, क्या लुक देना है एंड ऑल. और आज ये फिल्म अगर सक्सेस हुई है तो हमें इतनी खुशी हो रही है क्योंकि ये हमारी फर्स्ट मूवी और सूजी मैम की भी फर्स्ट मूवी है. और आप लोग का और सपोर्ट चाहिए ताकि और हिट हो ये मूवी. और थैंक यू सो मच, थैंक यू ऑल.